ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చెరువలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. కొద్దిపాటి వరదకి పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న అనేక గ్రామాలు నీట మునిగిపోతున్నాయి. భద్రాచలం వద్ద అడుగుల నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక చెరువలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం 41.10 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోనికి వరద నీరు చేరుతుంది. వేలేరుపాడు మండలంలోని ఎడవల్లి గ్రామం వద్ద ఉన్న ఎద్దువాగు వంతెన పూర్తిగా వరద నీటిలో మునగటంతో కోయిద, కట్కూరు, కాకిసనూరు, టేకుపల్లి, టేకూరు, పేరంటాలపల్లి, కాచారం పంచాయతీల పరిధిలోని 15 ఏజెన్సీ గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో గిరిజనులు భయంగుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రేపాక గొమ్ము గ్రామం చుట్టూ వరద నీరు చేరటంతో రేపాక గొమ్ము గ్రామస్తులను దాచారం R&R కాలనీలకు, అదేవిధంగా వేలేరుపాటు గ్రామస్తులకు శివకాశీపురం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాన్ని తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంటకు గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గొమ్మగూడెం గ్రామం చుట్టూ గోదావరి వరద నీరు చేరటంతో గొమ్మగూడెం గ్రామంలోని 253 కుటుంబాలను ప్రజలను రెవెన్యూ, పోలీసు యంత్రాంగం R&R పునరావాస కాలనీలకు తరలిస్తున్నారు.